బిగ్ బాస్ 3లో హాట్ జోడీగా పేరు తెచ్చుకున్నది విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి. వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్ నడుస్తోందని, బయటికి వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారు అన్న వార్తలొచ్చాయి. అదే సమయంలో రాహుల్ హౌస్లో మరొక నటి టిక్ టాక్ ఫేమ్ అంశు రెడ్డితో కూడా పులిహోర కలిపాడు. ఇటీవల రాహుల్, అంశు రెడ్డి కలిసి తిరుగుతూ ఉండటం, ఇంటర్వ్యూస్లో బోల్డ్గా సమాధానాలు చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య లవ్ అఫైర్ సాగుతోందన్న టాక్ వస్తోంది. ఇటీవల రాహుల్, అంశు రెడ్డి బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. హగ్లు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. తమ రిలేషన్ పై బోల్డ్ కమెంట్స్ చేస్తున్నారు. దీంతో వీరి లవ్ ట్రాక్ కి సంబంధించిన వార్తలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు ఓపెన్ అయ్యారు. మరింత రొమాంటిక్గా సమాధానాలు చెప్పారు. ప్రముఖ యాంకర్ ఆర్జే కాజల్ తన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అంశు రెడ్డి, రాహుల్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలోనే వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న కొన్ని ఫొటోస్ని చూపించగా షాక్ తిన్న ఈ జోడీ, ఈ ఫోటోలు బయటికొచ్చాయా, ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఇవి బచ్చా అంటూ కమెంట్ చేశారు. అంటే ఇంకా తెలియకుండా వీళ్ళిద్దరూ తెగ రెచ్చిపోతున్నారనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది, $1 మిలియన్ ప్రశ్న ఇది అంటూ యాంకర్ కాజల్ అడిగింది. దీనికి రాహుల్ స్పందిస్తూ, కెమిస్ట్రీ చదువుకుంటున్నాం, ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేస్తున్నామని చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తకి బలం చేకూరుస్తోంది. పుకార్లని మరింతగా పెంచినట్లే అయింది. అయితే వీళ్ళు చెప్పిందంతా మొత్తం వినిన తర్వాత యాంకర్ కాజల్, నాకు మీ రిలేషన్ గురించి అర్థమైంది ఏంటి అంటే మీరు ఫ్రెండ్స్ మాత్రమే అని అనగా, మేము ఫ్రెండ్స్ అని చెప్పలేదు కదా, నేను రాహుల్ గర్ల్ ఫ్రెండ్ని, ఆల్మోస్ట్ అంతే, అంతకంటే ఎక్కువ కూడా అని చెప్పేసింది అంశు రెడ్డి. రాహుల్ అంటే టూ మచ్ లవ్, ఎనీ టైమ్ అవైలబుల్ లవ్ అంటూ చెప్పింది. అంతేకాకుండా తన మెడలో ఉన్న ఏఆర్ అనే లాకెట్ చూపించి, ఏ అంటే అంశు, ఆర్ అంటే రాహుల్ అని తన లాకెట్ని చూపించింది అంశు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరు గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారని, అందుకే ఇలా తెగించి మాట్లాడుతున్నారని అంటున్నారు. ఈ లెక్కన రాహుల్ నటి పునర్నవికి బిగ్ హ్యాండ్ ఇచ్చినట్లే అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ కొత్త లవ్ వ్యవహారం ఏ తీరం చేరుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.